హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వర్క్ చేస్తున్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ECIL అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మన కెరియర్స్ అని ఉంది కదా, కెరియర్స్ మీదకి వెళ్ళి జాబ్ ఓపెనింగ్ అని ఉంది కదండి, కరెంట్ జాబ్ ఓపెనింగ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 09/2024 అండి. మనకి టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. ఓకే, ఇక్కడ మనకి శాలరీ చూసుకున్నట్టయితే బేసిక్ శాలరీ 20,480 రూపీస్ అనేది ఇస్తున్నారండి. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 35,000 వరకు వస్తుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండి 7 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 6, మెషినిస్ట్కి వచ్చేసి 7, ఫిట్టర్కి వచ్చేసి మనకి 10 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను పైన మార్క్ చేసి ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th చేసి 10th ప్లస్ ITI ప్లస్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందండి. ఓకేనా, 10th ప్లస్ ITI చేసి ITI చేసిన తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఓకే, లేదు అనుకోండి 10th ప్లస్ ITI ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి. 10th ప్లస్ ITI ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 2 కేటగిరీస్లో మనకైతే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 40 years అయితే ఇచ్చారండి. ఇది మనకు కాదు, కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ECILలో వాళ్ళకి ఇది వచ్చేసి మనకి ఏజ్ లిమిట్. ఓకే, SC, ST, OBC అండ్ PW క్యాండిడేట్స్ ఉంటాయి, వారికి అడిషనల్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అది ఫర్దర్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే బేసిక్ శాలరీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, 20,480 రూపీస్ అనేది బేసిక్ శాలరీ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటుగా మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 3% అయితే ఉంటుందండి. ఓకేనా, అండ్ మీకు అది కూడా పెరగచ్చు, మీ పర్ఫార్మెన్స్ బేస్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే PF ఉంటుంది, తర్వాత గ్రాడ్యుయేటీ, మెడికల్ బెనిఫిట్స్ అండ్ లీవ్స్ కూడా అయితే మీకు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్స్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 2లో మనకి 30 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఓపెన్ కేటగిరీకి 16, EWS వచ్చేసి 3, OBC వాళ్ళకి 9, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 1, SC క్యాండిడేట్స్కి వచ్చేసి 1 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అండి. 5 years ఫర్ SC, ST క్యాండిడేట్స్, 3 years ఫర్ OBC క్యాండిడేట్స్ అండ్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. నో ఇంటర్వ్యూ షెల్ బి కండక్టెడ్ అని చెప్పించారు. అంటే ఇంటర్వ్యూ ఏమీ ఉండదండి, ఓన్లీ రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా మీకు అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్కి వచ్చేసి మనకి 100%కి 85% అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది రిటన్ టెస్ట్. అండ్ ట్రేడ్ టెస్ట్కి వచ్చేసి 15% అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 1:4 బేస్డ్, అంటే 1:4 రేషియోలో మనకైతే ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో 1:4 రేషియోలో మనకైతే పిలుస్తారండి ట్రేడ్ టెస్ట్కి. రిటన్ టెస్ట్కి వచ్చేసి మనకి సిటీస్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, న్యూఢిల్లీ, కోల్కతా అండ్ బెంగళూరు కూడా మనకైతే ఉందండి. మీకు దగ్గరలో ఏ సిటీ అయితే ఉంటుందో ఆ సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ సిటీ అనేది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 0.25 అనేది మనకి రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ టికెట్, కాల్ లెటర్ కానీ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఏవైనా సరే వెబ్సైట్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేస్తారండి. ఓకేనా, ఇంకా అదర్ సిటీస్ అయితే ఏమో పైన మనకి బెంగళూరు, కోల్కతా అని చెప్పేసి ఇచ్చారు కదా, అవి ఓన్లీ రిటన్ టెస్ట్కి అండి. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. డేటు, టైము, వెన్యూ అనేది మనకి రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి అయితే పంపించడం జరుగుతుంది. అందుకే మీ
వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ అండి, అంటే మనకి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్, తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అదొకటి మన కలర్ ఫోటో అయితే మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ సర్టిఫికెట్, అప్రెంటిస్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా క్లైమ్స్ చేసినట్టయితే వాళ్ళ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీకు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ అండి. జనరల్ కండిషన్లో చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపీస్ అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీస్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఐఎల్ వాళ్ళకి అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అండి, రెగ్యులర్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ వర్క్మెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ ద్వారా మనం అయితే ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి ట్రేడ్ టెస్ట్కి వెళ్తారో వాళ్ళు 2 or 4 స్లీపర్ క్లాస్ రైల్వే ఫేర్ అయితే మనకి ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ విల్ నాట్ బి రెస్పాండెడ్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ ఈమెయిల్, అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు మెయిల్ చేశారు, మీకు మెయిల్ రాలేదనుకోండి, అది వాళ్ళ ఫాల్ట్ కాదని చెప్పేసి మనకి క్లియర్గా మనకైతే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి, ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి మనకి ఇచ్చారండి. కెరియర్స్లోకి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెన్ చేయాలి. అంటే మీకు ఫస్ట్లో చెప్పాను కదండి అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటని చెప్పేసి, సేమ్ అప్లికేషన్ లింక్ కూడా అక్కడే ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అక్కడ క్లిక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 23rd March 2024 అయితే మనకి అయితే స్టార్ట్ అయిందండి. 13th April 2024 ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తామో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అది అట్ ద టైమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి యూజ్ అవుతుంది. చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అంటే ఒరిజినల్ కాపీస్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మొత్తం అన్ని ఒరిజినల్ అండ్ జెరాక్స్ కూడా తీసిన తర్వాత మీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి జెరాక్స్ కాపీ, దాని కింద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. ఇక్కడ చూడండి, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అని చెప్పేసి మనకి ఇచ్చారండి. అది మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి, లేదంటే మీకు రిటర్న్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి ఏంటంటే మనం ఆన్లైన్లో అయితే పే చేయొచ్చండి, ఎస్బీఐ కలర్ ద్వారా. ఇక్కడ మనకైతే లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ ద్వారా మనం అయితే పే చేయొచ్చు. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. పేమెంట్ కేటగిరీని ఇచ్చారు కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే 09/2024 అయితే సెలెక్ట్ చేసుకోండి. అది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అన్నమాట. మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది టెక్నీషియన్ గ్రేడ్ 2 అని సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. రిమార్క్స్ ఏమైనా ఉంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్స్ ఉంది కదండి, టిక్స్ బాక్స్ మీద టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కనబడుతుంది కదా, ఆ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ అయితే వస్తుందండి. ఆ రిసిప్ట్ అనేది మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసుకొని ఉంచుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అది ప్రింట్అవుట్ అనేది యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అలాగే పేమెంట్ లింక్ కూడా ఇక్కడే ఇచ్చారండి. ఓకేనా. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనకి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, ఈ బాక్స్లో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్ దట్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈ పై బాక్స్ అయితే ఫిల్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనం ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో ఈసీఐఎల్కి, ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 09/2024 అండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ రెండు ఓపెన్ అవుతాయండి. ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 2 లోనే 2 ఎన్ఏసీ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ఇది అండి, ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకున్నట్టయితే సెకండ్ ఇది. ఓకేనా. నేను ఫస్ట్ ఎన్ఏసీతో ఓపెన్ చేస్తున్నాను, అంటే మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి. ఇది వచ్చేసి మన నేమ్ ఎంటర్ చేసుకోండి, ఫాదర్ నేము, మీ కేటగిరీ, అప్లికెంట్ కేటగిరీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు కదండి, ఈ డీటెయిల్స్ అన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ మాట మీరు ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసిన తర్వాత వ్యాలిడేట్ పర్సనల్
చిన్న డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఏ మిస్టేక్స్ లేవు అని అనుకుంటే ఇది వ్యాలిడేట్ అయ్యి తర్వాత ఇది హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది అయితే ఎలా అయితే మనకు వైట్గా హైలైట్ అవుతుందో తర్వాత ఇది కూడా హైలైట్ అవుతుంది. మీ కరస్పాండింగ్స్ అడ్రస్ అయితే ఇవ్వండి, తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా ఇచ్చేసండి. ఇది వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. మీ ఐటీఐ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇది కూడా సేమ్ అండి. ప్రతిదీ మీరు ఎంటర్ చేయడం, తర్వాత అక్కడ వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంది కదా, ప్రతిదీ వ్యాలిడేట్ చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ పేమెంట్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కింద స్క్రోల్ చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లోడ్ చేయండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 రెఫరెన్స్ అయితే ఇవ్వమని అడుగుతున్నారు. ఎవరు ఈసీఐఎల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్ కానీ మీ రిలేటివ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ రిఫరెన్స్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. లేకపోయినా ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఏమేమి వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు అని రాశాను అనుకోండి, నాకు మాట్లాడడం వచ్చు, రాయడం వచ్చు, అలాగే ప్రతిదండి స్పీక్, రీడ్, రైట్ అంటే మనకు మాట్లాడడం వచ్చు, చదవడం వచ్చు, రాయడం వచ్చని. అలాగే ఇంగ్లీష్ కూడా స్పీక్ అంటే మాట్లాడడం వచ్చు, చదవడం వచ్చు, రాయడం కూడా వచ్చని. హిందీ అని మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో అవన్నీ టిక్ బాక్స్ చేసుకోండి. ఇక్కడ మెన్షన్ చేయండి ఆ లాంగ్వేజ్ అనేది, తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మొత్తం అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద చూడండి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అయితే అది యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.